చివరి క్షణాల్లో ఎవరికీ భారం కాకూడదనుకున్న ఓ వ్యక్తి చావును కూడా ఒక పండుగలాగా ముందే రాసి పెట్టుకున్న వీలునామాలాగా మార్చుకున్నాడు. ఏదో ఒక రోజు తాను కూడా వెళ్లిపోతానని తెలుసు. అందుకే తాను నిద్రపోయే శాశ్వత గృహాన్ని 15 ఏళ్ల ముందే నిర్మించుకున్నాడు. ఒక వృద్ధుని అంత్యక్రియలు ఆయన ఆశపడిన చోట సొంతంగా కట్టుకున్న సమాధిలోనే జరిగాయి. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన నక్క ఇందయ్య చిన్నతనం నుండే చురుగ్గా ఉండేవాడు. పెద్దగా చదువుకోకపోయినా అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఇందయ్య అక్కడే కార్మికుడిగా మిగిలిపోలేదు. కష్టపడి ఒక కంపెనీ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. అనంతరం కొన్నేళ్ల క్రితం గ్రామానికి చేరుకున్న ఇందయ్య సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామిగా మారారు. క్యాంప్ అప్పచెప్పిన తర్వాత ఆ క్యాంపు లోపల చిన్నగా పెద్దగా చేసుకుంటా ఇటువంటి పనులు చేసుకుంటా కొన్ని భూములు కొన్నాడు, ఇల్లు కట్టిండు, ఈ భూమి కొన్నాడు, అక్కడ కొన్నాడు సంపాదనతో స్కూల్ కూడా కట్టిండు. పెద్దది మంచి మంచి పనులు చేసిండు. మా ఊరి లోపల అక్కడ ఆ కమాన్ కట్టిండు చిన్నగట్టు కాడ. అక్కడి నుండి వచ్చి మా ఊళ్ళో ఒక గద్దె కట్టి ఇచ్చిండు. పెద్ద స్కూల్లో ఒక గద్దె కూడా కట్టించిండు. మంచిగా పెద్దగా ఆయననే కట్టించిండు. ఇక ఇదే తరగతితో పాఠకులు పెట్టుడు, ఈ తరగతితో కొన్ని ఊళ్ళో పెట్టి సాయం చేసిండు. ఇక అతనికి జీవన చేయాలన్న మృత్యువు వీరికి దిగచ్చింది. మంచి మంచి పనులు చేసిండు. ఈ సమాజంలో ఎంత ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళినా సేవ చేయడం అనేటువంటిది ఆలోచన రావడమే గొప్ప విషయం. అలాంటి సేవలో ముందున్నారంటే గ్రామంలో అక్క ఇందిరయ్య గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన సంతానం 2 కూతుర్లు 2 కొడుకులు. ఆయన కొడుకు చాలా రోజుల కింద మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని కానీ వాళ్ళ పిల్లల కుటుంబాలను కానీ అందరికీ ఒక పెద్ద తండ్రి కాబట్టి ఆయన పాత్ర ఏ విధంగా పోషించాలో ఒక తండ్రిగా ఆ విధమైన పాత్ర పోషించి ఇలా ఆయన నిన్న కరీంనగర్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అదేవిధంగా ముందు చూపుతోనే ఆయన సమాధి నిర్మాణం కూడా ఆయన చనిపోకముందే సమాధి నిర్మాణం చేసుకోవడం, ఈ ప్రాంతంలో ఒక చర్చి కూడా, ఒకటి స్కూల్ కూడా అనేక సేవలు అందించి ఇవాళ ఆయన ఈ గ్రామం నుంచి దూరం కావడం చాలా బాధాకరం. ఇందయ్య ఆలోచనలు ఇతరులకు భిన్నంగా ఉండేవి. మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని, తన అంత్యక్రియల కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. ఆ నిశ్చయంతోనే 2006లో గ్రామ శివారులోని స్వంత భూమిలో సుమారు 8 లక్షల ఖర్చుతో ముందే సమాధి నిర్మాణం చేపట్టాడు. రోజు సమాధిని సందర్శించి అక్కడ కాసేపు గడిపేవాడు. తన అంత్యక్రియలు అక్కడే చేయాలని కుటుంబ సభ్యులకి ముందే స్పష్టం చేశాడు. ఇందయ్యకు 2 కుమారులు 2 కూతుళ్లు ఉండగా వారందరికీ వివాహాలై పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తండ్రి చివరి కోరికను మన్నించి ఆయన 15 ఏండ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని వంటబట్టించుకున్న ఇందయ్య జీవితగాథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె స్ఫూర్తితోటి వీళ్ళు మంచి డెవలప్ అయ్యారు. తను అక్కడ మంచి ఇది చేసి అవన్నీ ఇప్పుడు తను చెప్పినట్టు అవన్నీ చేసుకుని వచ్చి కూడా ఇక్కడ ఆడ కమాన్ అంటే ఏంది, ఇక్కడ స్కూల్లో కానీ ప్రతిదీ ఇప్పుడు సమాధి కట్టించుకున్నాడు తన కోరిక మేరకు. అంటే ఎట్లాంటి సావంటే తనకు ఏ సేవ చేసుకోకుండా అయిపోయాడు హాస్పిటల్ అని. చాలా అంటే ఇక అప్పుడు 50 ఏళ్ళ కింద పోయినప్పుడు భార్యకు కేసెట్ పంపితే మేము చిన్నప్పుడు ఆశ్చర్యపోయినాం. ఫస్ట్ టైం మేము కేసెట్ టేబుల్ రికార్డ్ కేసెట్ విన్నాడు. అంతకుముందు చారణ కైకిలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయట తను చెప్పుకుంటాడు. ఏది కల పోతే తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఆ కేసెట్ పంపేటప్పుడు దుబ్బావ వాళ్ళ మిసెస్ విజయ్ కుమార్ వాళ్ళ అమ్మ, దుబ్బావ నువ్వు కైకిలి పోకు, పిల్లలను మంచిగా చూసుకో, మంచిగా చదువు ఇట్లా చెప్పుకుంటూ కేసెట్ పంపి వాళ్ళకి పైసలు ఇచ్చటామని కూడా రత్నవా నువ్వు తీసుకుపోతూ దాని తర్వాత అదే కాకుండా ఇంకా విలేజ్లో ఎక్కువ చర్చి కట్టించిండు, స్కూల్లో కానీ అక్కడిక్కడ కానీ ఎక్కువ ప్రజాసేవ మంచిగా చేసిండు. కానీ ఏనాడు కూడా అంటే మేము కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో ప్రజాసేవ చేసేందుకు ఏదో కట్టించుడు పెడతారు. కానీ నేను అట్లాంటిది ఏం లేదు. ప్రజాసేవలో రాజకీయాలకు రాదలుచుకోలేడు, కానీ ప్రజాసేవ ఎక్కువ చేసిండు.
అంటే స్వచ్ఛందంగా ఎక్కడ నా పేరు రావాలి, నా పేరు ఉండాలనేది కాకుండా పుట్టడు చిన్న కులంలో పుట్టి పెద్ద పనులు చేస్తారు. ఆయన ఏంటంటే వాస్తవం గౌరవించాల్సిన రోజు అనేది ఉంటాడు. ఇప్పుడు నా వల్ల ఇంకోనికి ఇబ్బంది కలగద్దని వాళ్ళ కొడుతో అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు పెడతారు అంటే ఇంత పెద్ద ఖర్చు పెట్టరు, నేను ఉండగానే నా సంపాదనతో నేనే కట్టుకోవాలని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఉండే, వాళ్ళ మిస్సెస్ కూడా ఆయనకి ఇద్దరికి ముందే కట్టుకొని పెట్టిండు.